జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 55వ సర్గలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు, 55th సర్గ, 1st శ్లోక టు 10th శ్లోక. హనుమ అక్కడ ఉండేటటువంటి లంకానగరంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి భవనాలన్నింటినీ కూడా కాల్చివేశాడు. లంకానగరాన్ని అంతటిని కూడా కాల్చి మహాబలశాలి వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమ తన తోకకి ఉండేటటువంటి అగ్నిని సముద్రంలో పెట్టి చల్లార్చుకున్నాడు. అగ్నిలో తగలబడుతోంది. లంకానగరం అంతా కూడా నాశనమైపోయింది, చెడిపోయింది, చీకాకైపోయింది. ఇంకా అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా బెదిరిపోయి చెదిరిపోయి రాక్షస సమూహాలన్నీ కూడా అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి హనుమ అనుకుంటూ ఉన్నాడు మనసులో. ఒకసారి హనుమకి భయం కలిగింది. తనని తానే ఒకసారి నిందించుకున్నాడు. అయ్యో, ఎంత పని చేశాను, ఈ లంకని కాలుస్తూ నేను ఒక మహాపాపం చేశానే. ఏమిటా పాపం? ఈ అగ్నిలో మొత్తం అంతా కూడా లంకానగరం కాలిపోయింది కదా, అమ్మవారు కూడా దీంట్లోనే, సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. కోపంతో నేను కోపాన్ని నిగ్రహించుకోకుండా మొత్తం అంతా కాల్చివేశాను. ఎవరైతే కోపాన్ని నిరోధిస్తారో అట్టివారే మహాత్ములు, ధన్యులు అని హనుమ మనసులో భావిస్తూ ఉన్నాడు. కోపం ఎప్పుడైతే హద్దు మీరిపోతుందో, ఆ కోపం హద్దు మీరినటువంటి కోపంతో ప్రతివాడు పాపం చేస్తాడు. కోపం పెరిగినటువంటి వాడు పెద్దలని కూడా చంపేస్తాడు. కోపించిన వాడు చాలా భయంకరమైనటువంటి మాటలతోని మంచి వాళ్ళనందరినీ కూడా ఆక్షేపిస్తాడు. కోపించిన వాడు ఏం పలకాలో ఏం పలకకూడదో కూడా వాడికి తెలియదు. అతడు చేయరాని పని అంటూ ఉండదు. కోపం అంత భయంకరమైనటువంటిది. కోపం బాగా పెరిగినప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఎవరైతే తనలో బాగా పెరిగినటువంటి క్రోధాన్ని, పాము నలిగిపోయినటువంటి కుబుసాన్ని ఎట్లా వదిలేస్తుందో అట్లా ఓర్పుతోని కోపాన్ని ఎవరైతే తొలగించుకుంటారో అట్లాంటి వారే పురుషులు అని అనబడతారు అని హనుమ మనసులో కోపం గురించి భావిస్తూ ఉన్నాడు. దుర్బుద్ధితోని సిగ్గులేని వాడనై, మహాపాపం చేసిన వాడనై, ఏం చేస్తున్నానో తెలియక సీతమ్మని కూడా కాల్చివేశానే. స్వామి ఘాతకుడనైనాను నేను. ఇప్పుడు రామచంద్రుడి పని అంతటిని కూడా పాడు చేశాను. ఈ లంక మొత్తం తగలబడిపోయింది. పూజ్యురాలైనటువంటి మా జానకమ్మ కూడా ఇందులో తగలబడే ఉంటుంది కదా. తెలియకుండానే నేను నా ప్రభువైనటువంటి శ్రీరామచంద్రుడి కార్యాన్నంతటిని కూడా పాడు చేశాను. సీతాదేవిని వెతకడం కోసం ఈ లంకాపురికి వచ్చాను. ఆ పని అంతటిని కూడా పూర్తిగా చెడగొట్టేశాను. నేను లంకని కాలుస్తూ సీతమ్మని కాపాడుకోలేకపోయానే అని తాను చేసినటువంటి పనికి తనని తానే నిందించుకుంటూ ఉన్నాడు మన హనుమ. ఆఫ్టర్ పుట్టింగ్ ఫైర్ టు ద ఎంటైర్ లంకా, Hanuma has gone to put his tail, which has fire, into the ocean so that it can again get wet and the total fire will be extinguished. Then after doing that, Hanuma has seen this entire Lanka Nagaram is burning like anything. Hanuma started getting kind of fear within himself, started thinking that how did I do all these bad things? With the unlimited anger I have done all these things. Those who cannot control their anger, they are not good people. Those who can control their anger, they are good people. When the anger goes beyond the limits, everybody does all kind of bad things. When the anger goes beyond the limits, people can kill even the elderly people. When there is
when there is anger goes beyond the limits, they can even say bad things to the great people. They do not even have, they don't know how to even speak. They do not know how to discriminate between right and wrong. They can say anything, they can say anywhere, anything. Like that they act very crazily when there is so much of anger in them. So those who can control their anger with the patience, they are known as real man. Like that Hanuma started thinking about the anger that he has and the consequence of that anger, how he has put the fire to the entire Lanka. He is also thinking that I have done so bad thing. This entire Lanka is now getting burnt. Definitely my mother Janaki also, Sitama also must be getting burnt out in this Lanka. Without even knowing, I have destroyed entire of my Ramachandra Swami's work. I have come here. I came all the way here to find Sitama, but I totally destroyed this entire mission. How did I even do this? While burning this Lanka, I did not protected my Sitama. Like that he is accusing himself for doing all this out of the anger. So he is basically accusing himself because he has got angry. With the angry, all these bad things have been done by him. With meditation upon Hanuma, Hanumani మనసులో ధ్యానం చేస్తూ చెప్పుకుందాం. అధా పంచపంచాశః సర్గః లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబలః నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః సందీప్యమానాం విధ్వస్తాం త్రస్త రక్షోగణాం పురీం అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః తస్యాభూత్ సుమహాంస్త్రాసః కుత్సాచాత్మని అజాయత లంకాం ప్రదహతా కర్మ కిం స్విత్ కృతమిదం మయా ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిం ఇవాంభసా క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూన్ అధిక్షిపేత్ వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కరిహిచిత్ నాకార్యమస్తి
క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్ యస్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథా ఉరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే దిఘస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకం యది దగ్ధాత్ ఇయం లంకా నూనమార్యాపి జానకీ దగ్ధాతేన మయా భర్తుం హతం కార్యం అజానతా యదర్థమయం ఆరంభః తత్కార్యం అవసాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షితా. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.